హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేమ్ ఇస్ దివ్య రడపక వ్లాగ్స్. ఈరోజు అయితే వంకాయ టమాటా కర్రీ అయితే చేసి చూపిస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి నచ్చితే. అందుకోసమని నేను ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర అండ్ ఆవాలు అయితే వేసాను. ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసిన. ఆ తర్వాతకి పచ్చిమిర్చి ఒక 2 లేక 3 పచ్చిమిర్చిని అయితే ఇక్కడ నేను తీసుకుంటున్నాను. మీకు కావాలంటే ఓన్లీ మేము పచ్చిమిర్చి వేసుకుంటాం, కారం అసలే వేయమన్న వాళ్ళు పచ్చిమిర్చిలనే ఎక్కువగా తీసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. నేను ఇక్కడ కొంచెం ఎక్కువ స్పైస్ తింటా కాబట్టి నేను కొంచెం పచ్చిమిర్చిలని తక్కువగా తీసుకొని కారం అయితే నేను ఎక్కువగా యాడ్ చేసుకున్నా. సో ఆ తర్వాతకి ఆనియన్స్ అయితే ఇక్కడ ఆనియన్స్ వేసి మంచిగా కలిపాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాతకి చూసారు కదా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చింది. ఇప్పుడు కొంచెం పసుపు అండ్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇక్కడ నేను వేస్తున్నాను. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిగడ్డలకి, పచ్చిమిర్చిలకి అన్నీ బాగా కలిసేటట్టు మంచిగా ఇక్కడ నేనైతే కలుపుతున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత నేనైతే ముందుగానే కడిగి పెట్టుకున్న వంకాయలను అయితే ఇక్కడ వేస్తున్నాను. సో ఇదేంటంటే ఒక పెద్ద గిన్నెలో వాటర్ వేసి సాల్ట్ యాడ్ చేసి అందులో అయితే నేను వంకాయ ముక్కలను వేసి నానబెట్టిన. సో అందువల్ల మనకి ఆ ముక్కలకున్న చేదు అనేది మనకి తెలియదు అనమాట. కర్రీ అయితే బాగుంటుంది, చేదు అస్సలే ఉండదు. మనం ఎప్పుడైనా కర్రీ చేసే ముందు ఒక 10 minutes బిఫోర్ ఈ విధంగా మనం కట్ చేసుకొని అయితే పక్కకు పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు నేను సాల్ట్ వాటర్లో మంచిగా కడిగిన ఆ వంకాయ ముక్కలను అయితే నేను ఇక్కడ వేస్తున్నాను. వేసిన తర్వాతకి ఎప్పుడైనా మనం వెజిటేబుల్ అయినా ఆర్ నాన్ వెజ్ అయినా మనం ఇట్లా ఆయిల్ పోపు వేసిన తర్వాతకి మనం వెంటనే వేస్తాం కదా, అప్పుడు పైన కొంచెం సాల్ట్ వేసి కొద్దిసేపు మనం అట్లా వదిలేసినామంటే మంచిగా ముక్కలకైతే సాల్ట్ పడుతుంది. నేనైతే ఎప్పుడు ఈ విధంగానే వండుతాను. సో ఇప్పుడైతే నేను ఇక్కడ వంకాయ ముక్కల్ని వేసిన తర్వాత సాల్ట్ అయితే వేసి ఒకసారి అయితే నేను ఆ సాల్ట్ అన్నిటికీ అంటేటట్టు బాగా కలుపుకుంటున్నాను. చూస్తున్నారు కదా, మీరు కూడా ఈ విధంగా అయితే మంచిగా సాల్ట్ అన్నిటికీ సాల్ట్ అయినా, పసుపు అయినా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా ఇవన్నీ ఆ వంకాయ ముక్కలకైతే మంచిగా అంటేటట్టు నేనైతే ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడైతే నేను మూత పెట్టేసిన. సో ఒక 10 minutes తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూసారు కదా, ఆల్మోస్ట్ మనకి 70% అయితే ఆ వంకాయ ముక్కలు మనకి ఉడికిపోయినాయి. ఆయిల్లోనే ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి. అండ్ నేను ఇక్కడ ఆయిల్ ఎక్కువగా తీసుకోవట్లేదు, కొంచెం తక్కువగానే తీసుకున్నాను. అందుకనే మీకు ఇక్కడ ఆయిల్ కూడా ఎక్కువ కనిపించట్లేదు. ఆయిల్ ఎక్కువగా వాడొద్దండి, కొంచెం తక్కువ యూజ్ చేయండి. సో ఇక్కడైతే 70% వంకాయ ముక్కలు ఉడికిన తర్వాతకి నేను ఇక్కడ టమాటాలను అయితే వేసి మళ్ళీ ఒకసారి అయితే నేను కలుపుతున్నాను. చాలా సింపుల్ అండ్ ఈజీ, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం పట్టవు. అండ్ ఇది మనకి చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను కారం ఇంకా ఉప్పు మనకి సరిపడనంత మీరు ఎంత తింటారో ఆ క్వాంటిటీలో అయితే మీరు ఇక్కడ వేసుకోండి. సో నేనైతే ఇక్కడ ఉప్పు, కారం వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేస్తున్నాను. సో ఇట్లా కలిపి పక్కకు పెట్టేసినాక ఒక 5 minutes అట్లా వదిలేసి ఆ తర్వాత ఓపెన్ చేసి చూస్తే నాకైతే కర్రీ రెడీ అయిపోయింది. అండ్ నాకు కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి ఇప్పుడైతే నేను ఒక చాయ్ గ్లాస్ వాటర్ అయితే తీసుకొని వేస్తున్నాను. ఆ తర్వాతకి మళ్ళీ ఒక 5 minutes తర్వాత ఓపెన్ చేసి చూస్తే నాకైతే కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇంకేం లేదు, లేట్ జస్ట్ గార్నిష్ కోసము కొత్తిమీరనైతే చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటే ఆల్మోస్ట్ మనకి ఇంకా కర్రీ అయిపోయినట్టే.
సో మీరు ఏ విధంగా చేస్తారు కర్రీని? ఇట్లనే చేస్తారా? లేదంటే వేరే స్టైల్‌లో చేస్తారా? నాతో షేర్ చేసుకోవచ్చు మీరు కూడా. మీరు చెప్పినట్టు నేను కూడా నా మీ స్టైల్‌లో నేను కూడా వండి అయితే మీకు చూపిస్తాను. అండ్ ఇది నా వంకాయ టమాటా కర్రీ. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.